ఈరోజు రెండవ ఈమ్తో ప్రారంభం అవుతుంది. ఉదాహరణకి ఈశ్వరయ్య, ఈశ్వరమ్మ, ఈశ్వర ప్రసాదు ఈ పేరుతో నామములు కలిగిన వాళ్ళు ప్రారంభంలో జన్మ నక్షత్రాన్ని బట్టి పేర్లు పెట్టిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ పేరులో ఉన్న ఈం అనే అక్షరం నిద్రపోతున్నప్పుడు వాళ్ళలో ఆ దైవశక్తి యాక్టివేషన్ కోసం క్రోం ఈం క్రోం, రెండవసారి క్రోం, మధ్యలో మీ జన్మ నక్షత్రం ఈం, పక్కన క్రోం, ఈ విధంగా పెట్టుకొని మీరు అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్లో ఉదయం పూట కొంతసేపు చేసుకోండి. అవకాశం లేనటువంటి వాళ్ళు అందరూ కూడా మనసులో 24 గంటలు ఈ మంత్రం ఖాళీ ఉన్నప్పుడల్లా చేసుకోండి. దీనివల్ల ఏ ఇబ్బందులు రావు. ఇది చేసుకోవటం వలన మీకు కలిగే మార్పులు ఊహించని విధంగా ఉంటాయి. ఈం అనే దానికి మహాలక్ష్మి అని అర్థం. మహాలక్ష్మి అంటే లక్ష్య సిద్ధి. మీరు ఏ పనులు అనుకుంటే ఆ పనులు మీకు యాక్టివేషన్ అవుతూ ఉంటాయి. ఈ మంత్రం చేసినప్పుడు కలిగే వైబ్రేషన్స్ వలన మీరు బాగా ఆనందం కలగటం కోసం గంటు బారంగి అని ఒక ఔషధం అమ్ముతారు. ఆ పొడి 1 గ్రాము, చెరుకులోంచి తీసిన బెల్లం 3 గ్రాములు, మంజిష్టా పొడి అని అమ్ముతారు, అది 1 గ్రాము. ఈ మొత్తం కలిపి ఉదయము సాయంత్రము తీసుకోండి. 40 రోజుల్లో మీరు ఏదైనా ఒక ముఖ్యమైన లక్ష్యం పెట్టుకోండి, ఆ లక్ష్యం సిద్ధింపజేస్తుంది. ఇంకొకసారి చెప్తున్నాను, క్రోం ఈం క్రోం, ఈ విధంగా మీరు మనసులో చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉంటుందండి ఈ మంత్రం చేయటం వలన మాకు కలిగేటువంటి భవిష్యత్తు ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఒక స్త్రీ గర్భంలో ఉండే శిశువు జ్ఞానేంద్రియాలు ఏర్పడినా మాట్లాడలేడు, వినలేడు, చూడలేడు. అలా అని ఆ శిశువుకి జ్ఞానేంద్రియాలు లేవని చెప్పలేము కదా. ఆ కాలం వచ్చినప్పుడు, బయటకు వచ్చిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు వాడు మాట్లాడతాడు, వింటాడు, చూస్తాడు. అది ఎంత సహజ క్రియో దైవ సంఘటనల రీత్యా ఈ మంత్రం చేసిన తర్వాత కొన్ని రోజులకి మీలో నిద్రపోతున్న మీ నామ రూప దేవత నిద్ర లేచి మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మీ సంకల్పం మనసులో ఏమనుకుంటారో, ఎవరో ఒక్కొక్క మనిషి ఏ ప్రపంచంలో ఇద్దరు ఒకే మనసులాగా ఆలోచించరు కదా. ఎవరేం ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలకు అనుగుణంగా మీకు సక్రమమైన మార్గంలో ఈ మంత్రదేవత, మీ ఈం అనబడే మంత్రదేవత ఈం అనే పేరు కలిగిన వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది.